ఒక్కడి కోసం లక్షల మంది జనం కర్రలు ఆయుధాలతో రోడ్ల మీదకొచ్చి విధ్వంసం సృష్టించారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. ఆ ఒక్కడి కోసం రెండు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆ ఒక్కడి కోసం 50,000 మంది భద్రతా బలగాలను తరలించారు. ఆ ఒక్కడు దోషిగా తేలిన తర్వాత అతడి అనుచరులు విధ్వంసం సృష్టిస్తున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఇంతకీ ఎవరా ఒక్కడు? ఆయన కోసం ఎందుకంత హంగామా? డేరా బాబాను దోషిగా తేల్చిన సిబిఐ కోర్టు ఈ నెల 28న శిక్ష ఖరారు చేయనున్న కోర్టు. తీర్పు తర్వాత బాబా అనుచరుల అరాచకం, పోలీసు మీడియా వాహనాలకు నిప్పు, రణరంగంగా మారిన పంచకుల. గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఈ పేరు చెబితే ఆ రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రాణాలను కూడా అర్పించడానికి ముందుకొస్తారు. ఆయన్ను కొందరు భక్తులు దేవదూతగా పిలుస్తారు, మరికొందరు దేవుడనే కొలుస్తారు, ఇంకొందరు ఆ పరమాత్ముని ప్రతిరూపమని తలుస్తారు, కొందరు ఆయన్ను కారణజన్ముడంటారు. ఇలా ఎవరికి వాళ్లు అతన్ని ఆరాధిస్తూనే ఉంటారు. డేరా బాబాగా పాపులర్ అయిన గుర్మీత్ రామ్ రహీంను పంచకుల సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. 15 ఏళ్ల కిందట ఆయనపై వచ్చిన అత్యాచార ఆరోపణలు, హత్య ఆరోపణలు వాస్తవమని తేల్చింది. ఈ నెల 28న తన తుది తీర్పును వెల్లడించనున్నట్లు ప్రకటించింది. దీంతో లక్షల మంది ప్రజల్లో దేవుడిగా పూజలందుకుంటున్న బాబా ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. తీర్పు రాగానే హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ఆయన భక్తులు విధ్వంసం సృష్టించారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన రెండు ప్రభుత్వాలు రెడ్ అలర్ట్ ప్రకటించి 144 సెక్షన్ అమలు చేసిన, సైన్యంతో పాటు వేల సంఖ్యలో అదనపు బలగాల్ని మోహరించిన బాబా అనుచరుల ఆగ్రహం ముందు అవేమీ నిలబడలేకపోయాయి. అయినా సరే ముందు జాగ్రత్తగా 28 వరకు కరెంట్, ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేశారు. ఏటీఎంలు, స్కూళ్లు, కాలేజీలు, పెట్రోల్ బంకులు, బ్యాంకులు కూడా 3 రోజుల పాటు మూసేశారు. అయినా సరే బాబా అనుచరులు సృష్టించిన విధ్వంసానికి వందలాది వాహనాలు తగులబడ్డాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వందల మంది గాయపడ్డారు. అయినా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. డేరా బాబా మీద 15 ఏళ్ల కిందట నమోదైన కేసులో తీర్పు వస్తుందని తెలిసి 2-3 రోజులకు ముందే ఆయన అనుచరులు, భక్తులు పంచకుల చేరుకున్నారు. ఆడవాళ్లు కర్రలతో రోడ్లపైకి వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. తాము చావనన్నా చస్తాం కానీ బాబాను జైలుకు పంపేది లేదన్నారు. తీర్పు రావడానికి ముందే బాబాను నిర్దోషిగా ప్రకటించారన్న వదంతులు రావడంతో ఆయన భక్తులంతా సంబరాలు చేసుకున్నారు. కానీ ఇంతలోనే కోర్టు తుది తీర్పు రావడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. డేరా బాబాపై అభియోగాలు నిరూపణై ఆయన్ను కస్టడీలోనికి తీసుకోగానే మద్దతుదారులు రెచ్చిపోయారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించిన విధ్వంసానికి తెగబడ్డారు. మీడియా వాహనాలపై దాడికి దిగారు. రైల్వే స్టేషన్లకు, రైళ్లకు నిప్పు పెట్టారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా ఈ పరిస్థితిని ముందే ఊహించే తన అభిమానులకు ఓ వీడియో విడుదల చేశారు. తన భక్తులంతా శాంతియుతంగా ఉండాలని, పంచకులకు వచ్చిన వారంతా తిరిగి వెళ్లిపోవాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. కానీ దాని ప్రభావం ఏమాత్రం భక్తుల మీద పడలేదు. ఆయనకు శిక్ష పడిందని తెలియగానే లక్షలాది మంది భక్తులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పోలీసులు, మీడియా, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా అన్నింటి మీద దాడులు చేశారు. వాహనాలకు, రైళ్లకు నిప్పంటించి నానా విధ్వంసం సృష్టించారు. ఈ ఉద్రిక్తతలు మరో 2-3 రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అన్నింటికీ మించి ఆగస్టు 28 సోమవారం ఈ కేసులో డేరా బాబాకు ఏ శిక్ష విధిస్తారన్నది తెలుస్తుంది. అప్పుడు పరిస్థితులు మరింత చేజారిపోయే ప్రమాదం ఉంది. శిక్ష పడిందని తెలిస్తేనే ఇంత విధ్వంసం సృష్టించారు. పైగా డేరా బాబా మీద ఉన్న అభియోగాలు సామాన్యమైనవి కాదు. 2 అమ్మాయిల మీద అత్యాచారం చేశారని, ఓ జర్నలిస్ట్ హత్యకు కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. వీటికి కనీసం 10 ఏళ్లకు పైగానే శిక్ష పడే అవకాశం ఉంది. ఓ 10 రోజుల కిందటే తన 50వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్న డేరా బాబా ఇకపై జైలు జీవితం గడపాల్సి వస్తుందన్న ఊహే భక్తులకు ఎక్కడలేని ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
తీర్పు రాగానే పంచకులలో మొదలైన విధ్వంసం క్రమంగా పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాల్లోనూ పాకింది. గంటల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. మొత్తంగా డేరా బాబా భక్తులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఎవరి డేరా బాబా? ఆయనకు ఎందుకింత క్రేజ్? ఆయన కోసం ఎందుకింత విధ్వంసం? గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా బాబాగా ఎలా మారాడు? ఆ 2 రాష్ట్రాల రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఎలా ఎదిగాడు? ఒక సామాన్యుడు దేవుడిగా ఎలా మారాడు? దేశంలో ఉన్న మిగిలిన బాబాలకు ఈ డేరా బాబాకు ఉన్న తేడా ఏంటి? మగాళ్లను నపుంసకులుగా మార్చేస్తాడు. పురుషులందు పుణ్యపురుషులు వేరన్నట్లు బాబాలందరిలో వీడో విచిత్రమైన బాబా. గుర్మీత్ రామ్ రహీం సింగ్ సరిగ్గా 50 ఏళ్ల కిందట రాజస్థాన్లోని గంగానగర్ జిల్లాలో శ్రీ గురుసర్ మోడియా అనే చిన్న పల్లెటూరులో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. చదువు కూడా పెద్దగా అబ్బలేదు. 10వ తరగతి వరకు కూడా చదవలేదు. పుస్తకాలు చదవకపోయినా జీవితాన్ని చదివేశాడు. ప్రజల జీవనాన్ని చదివేశాడు. అందుకే 25 ఏళ్లు నిండకుండానే తాను ఏ బాటలో అడుగేస్తే పాపులర్ అవుతాడో తెలుసుకున్నాడు. తనకు 23 ఏళ్లు వచ్చేసరికి ఉద్యోగాలు, వ్యాపారాలు కాకుండా 10 మందిని నడిపించే స్థానంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. 1948లో మస్తానా బెలూచిస్తానీ అనే గురువు స్థాపించిన డేరా సచ్చా సౌదాను తన వేదికగా ఎంచుకున్నాడు. ఇందులో ఒక సాధారణ కార్యకర్తగా కాదు, దాన్ని నడిపించే సారథిగా అడుగుపెట్టాడు. 1990 సెప్టెంబర్ 23న డేరా సచ్చా సౌదాకు 3వ గురువు తానేనని ప్రకటించుకున్నాడు. గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా సచ్చా సౌదాలో అడుగు పెట్టే నాటికి అందులో ఉన్న సభ్యుల సంఖ్య కేవలం 10,000. సమాజంలోని వెనుకబడిన వాళ్లకు డేరా సచ్చా సౌదాలో చోటిచ్చాడు. ఈ గ్రూపులో చేరిన వాళ్ళందరినీ డేరాలంటారు. ఈ డేరాలు ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన వాళ్లు కాదు, మధ్యయుగం నుంచి వీళ్ల ప్రస్తావన ఉంది. సమాజంలో వివక్షను భరించలేని వాళ్లంతా డేరాలుగా మారతారు. డేరా బాబా వచ్చాక పంజాబ్, హర్యానాల్లో లక్షల మంది డేరాలుగా మారారు. డేరాల్లో కులాల ప్రస్తావన ఉండదు. సంపన్నుడైనా సామాన్యుడైనా ఒకటే ట్రీట్మెంట్. ఇందులో సభ్యులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారు. వారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్ వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. ఇందుకోసం డేరా బాబా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా కట్టించారు. అంతేకాదు, డేరాలకు అతి తక్కువ ధరలకు ఆహార పదార్థాలు సరఫరా చేస్తారు. ఇవి సూపర్ మార్కెట్లో దొరికే సరుకుల కన్నా అతి నాణ్యంగా ఉంటాయి. తన సేవా కార్యక్రమాల్లో రవ్వంత అవినీతి కూడా డేరా బాబా తాను బాబాగా ఉన్నానని ఏ సుఖాలు వదులుకోలేదు. చక్కగా వయసులో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. 4 పిల్లల్ని కన్నాడు. డేరా సచ్చా సౌదాకు తగినన్ని నిధులు వచ్చే వరకు ఖర్చులేని సామాజిక సేవను మార్గంగా ఎంచుకున్నాడు. ఒక్కసారి నిధులు మొదలయ్యాక వాటితోనే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పాపులర్ అయ్యాడు. తొలినాళ్లలో మొక్కల పెంపకం, రక్తదాన శిబిరాలు, గిరిజనులను ఆదుకోవటం, సెక్స్ వర్కర్లకు అండగా నిలవటం వంటి కార్యక్రమాలతో ప్రజల్లో పాపులర్ అయ్యాడు. ఇలా జస్ట్ 25 ఏళ్లలోనే ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ గా ఎదిగాడు. 2015లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వెల్లడించిన 100 మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లో ఒకటిగా డేరా బాబా నిలిచాడు. డేరా సచ్చా సౌదాను ప్రజల్లోనికి బాగా తీసుకెళ్లాడు. నెమ్మదిగా పంజాబ్లో మాల్వా ప్రాంతంలో పాతుకుపోయాడు. అక్కడి నుంచి తన అనుచరుల్ని భక్తులుగా మార్చుకున్నాడు. క్రమేపీ డేరా బాబాగా పాపులర్ అయ్యాడు. దీంతో రాజకీయ నాయకులకు డేరా బాబా అవసరంగా మారిపోయాడు. ఆయన ఎవరికి ఓటేయమంటే ఆయన భక్తులు వాళ్లకే ఓట్లేస్తారు. ఒకానొక టైంలో ఈ మూఢభక్తి ఏ స్థాయి వరకు పాకిందంటే తన భక్తుల్లో కొందరిని నపుంసకులుగా మార్చేందుకు ఆపరేషన్లు చేయించుకోమంటే 100 మంది ఆయన మాట మీద నపుంసకులుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. క్రమేపీ రాజకీయ నేతలతో పాటు పారిశ్రామికవేత్తలకు దగ్గరయ్యాడు. విరాళాలు పెరగడంతో సేవా కార్యక్రమాలు కూడా పెరిగాయి. ఆసుపత్రులు కట్టించటం, బాలికలకు విద్యాలయాలు, హాస్టళ్లు కట్టించటం, అనాథ శరణాలయాలు, నిరుపేదలకు ఉచిత శస్త్రచికిత్సలు, వైద్య సదుపాయాలు, వాళ్లకు ఆహారం, బట్టలు అందించటం ఇలాంటి సేవా కార్యక్రమాలతో లక్షల్లో ఉన్న ఆయన అనుచరుల సంఖ్య కోట్లకు చేరింది. విదేశాల్లో కూడా డేరా బాబాకు విపరీతమైన ఫాలోయర్స్ ఉన్నారు. మొదట్లో హస్తంతో దోస్తీ చేసిన డేరా బాబా ఆపై బీజేపీకి మద్దతిచ్చారు. మోడీ రాకతో డేరా బాబా కూడా పార్టీ మార్చేశారు. 2014 హర్యానా ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికారు. 2015లో ఢిల్లీలో కూడా బీజేపీకి మద్దతిచ్చారు. ఢిల్లీలో కూడా ఆయనకు లక్షల సంఖ్యలో భక్తులున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వేలాది మంది డేరా భక్తులు బీజేపీ తరపున ప్రచారం చేశారు కూడా.
ఆపై బీహార్ ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు పంజాబ్లో జెడ్+ సెక్యూరిటీ ఉన్న VVIPలో డేరా బాబా ఒకరు. గతంలో ఆయనపై 2 సార్లు హత్యా ప్రయత్నాలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్+ సెక్యూరిటీ కల్పించింది. మిగిలిన బాబాలకు ఆయనకు చాలా అంశాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. పేరుకు గుర్మీత్ బాబాయే అయినా మోడర్న్ డ్రెస్ లేస్తాడు, రాక్ స్టార్ లా కనిపిస్తాడు. తాను ఏం చేసినా అందులో ఓ కొత్తదనం ఉండాలంటాడు. రికార్డులు క్రియేట్ చేయాలంటాడు, రికార్డులు బద్దలు కొట్టాలంటాడు. నిజానికి సేవా కార్యక్రమాలతోనే గిన్నిస్ రికార్డులకెక్కిన ఒకే ఒక బాబా ఆయన. 6 రోజుల్లో కాలేజీ భవనం కట్టించాడు. 42 రోజుల్లో 6 పెవిలియన్లతో క్రికెట్ స్టేడియం నిర్మించాడు. 17 రోజుల్లో 175 పడకల ఆసుపత్రి కట్టించాడు. 5 రోజుల్లో వృద్ధాశ్రమాన్ని కట్టించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డు స్థాయిలో పటిష్టమైన నిర్మాణాలు చేపట్టడంలో గిన్నిస్ రికార్డులే పేరు తెచ్చుకున్నాడు. సినిమాలు తీస్తాడు. తాను హీరోగా ఇప్పటి వరకు 5 సినిమాలు తీశాడు. 5 సూపర్ హిట్లే. సినిమాలకు పాటలు రాస్తాడు. తన మ్యూజిక్ తానే కంపోజ్ చేసుకుంటాడు. తన పాటలు తానే పాడేస్తాడు. మ్యూజిక్ ఆల్బములు కూడా రిలీజ్ చేస్తాడు. ఇలా ఒకే సినిమాలో 43 పాత్రలు వేసి రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. 2 ఏళ్ల కిందట వచ్చిన MSG లైన్ హార్ట్ 2 సినిమాలో ఈ అరుదైన ఫీట్ చేశాడు. అన్ని రికార్డు స్థాయి టైంలో తీస్తాడు. ఒక్కో బాలీవుడ్ సినిమాకు నెలలు ఏళ్లు గడుస్తుంటే డేరా బాబా మాత్రం తన సినిమాల్ని వారాల వ్యవధిలో తెరకెక్కిస్తాడు. అలాగని క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు. ఈ ఏడాది వచ్చిన జట్టు ఇంజనీర్ అనే సినిమా కేవలం 19 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు. ఈ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్ బయటపెట్టాడు. త్వరలో ఆన్ బాన్ షాన్ మేరా హిందుస్థాన్ అనే రియాలిటీ షోకి రెడీ అవుతున్నాడు. కానీ ఈ టైంలో 15 ఏళ్ల కిందట చేసిన ఓ పాపానికి శిక్ష పడి జైలుకెళ్లాడు. పైకి చూడటానికి కామెడీ హీరోలా కనిపిస్తాడు. తన సినిమాల్లో సూపర్ మ్యాన్ లా సాహసాలు చేస్తాడు. సేవా కార్యక్రమాల్లో రికార్డులు క్రియేట్ చేస్తాడు. కానీ అతన్ని కోర్టు ఎందుకు దోషిగా తేల్చింది? ప్రపంచానికి తెలియని అతని అరాచకాలేంటి? డేరాల మాటున సాగే నేరాలేంటి? ఈ డేరా బాబా చేసే ఘోరాలేంటి? ఇన్ని దారుణాలు చేస్తున్నా జనం మాత్రం ఆయన్ని దేవుడని ఎందుకు అంటారు? గుర్మీత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా, అలియాస్ రాక్ స్టార్ బాబా, అలియాస్ మెసెంజర్ ఆఫ్ గాడ్ బాబా. ఇలా ఆయనకు ఎన్నో పేర్లు, ఎన్నో తీర్లు. తెరపైకి మాత్రం ఆయన అన్ని సేవా కార్యక్రమాలే చేస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ ఆ డేరాల వెనుక మాత్రం ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతాయి. కానీ అవేమి బయటకు రావు. ఎందుకంటే ఈ బాబా మొదటి సినిమా మెసెంజర్ ఆఫ్ గాడ్ ను పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నిషేధించగానే సెన్సార్ బోర్డులో ఒకేసారి 10 మంది సభ్యులు రాజీనామా చేశారు. ఈ ఒక్క విషయం చాలు బాబా ఎక్కడ స్విచ్ నొక్కినా ప్రపంచమంతా బల్బులు వెలుగుతాయని చెప్పడానికి. ఇలాంటి చిట్కాలు డేరా బాబాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. పొలిటీషియన్లనే కాదు, ప్రజల్ని కూడా ఎలా మేనేజ్ చేయాలో డేరా బాబాకు బాగా తెలుసు. వాళ్ళ వీక్నెస్ మీద, పిచ్చితనం మీద కొట్టి ఆడుకోవటం మనోడికే చెల్లింది. ప్రజలంతా తనను దేవుడంటే తాను మాత్రం సామాన్యుణ్ణే అంటాడు. తాను దేవుణ్ణి కాదు మనిషిని అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఆ మనిషి అన్న పేరు తన పేరులో, తన కుటుంబం పేరులో కలిపేసుకున్నాడు. తన పిల్లలందరి పేర్ల చివర ఇన్సాన్ అని ఉంటుంది. ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం. పేరులో ఈ ఒక్క ముక్క తగిలించుకొని చాలా పేరు సంపాదించేశాడు. ఆపై తాను నిర్వహించే సేవా కార్యక్రమాల్లో ఓ కొత్త పంధా తీసుకొచ్చాడు. అన్నీ కార్పొరేట్ రేంజ్ లో చేస్తాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినా, నిరుపేదలకిచ్చే ఆహార ధాన్యాలైనా అన్నింటిలోనూ క్వాలిటీ ఉండాలంటాడు. అవినీతి ఉండకూడదంటాడు. ఈ ఒక్క మాట ఆయన అనుచరుల దృష్టిలో ఆయన్ని దేవుడిగా మార్చేసింది. ఇదొక్కటే కాదు, యూత్ ను ఆకట్టుకోవడానికి 5 ఏళ్ల కిందట రాక్ స్టార్ గా అవతారమెత్తాడు. 2012లో థ్యాంక్ యూ ఫర్ దాట్ అంటూ ఓ మ్యూజిక్ ఆల్బమ్ రాసి సంగీతం అందించి దాన్ని పాడి జనంలోనికి వచ్చాడు. అక్కడి నుంచి 6 ఆల్బమ్లు రిలీజ్ చేశాడు. అంతేనా, తన సినిమాలన్నింటిలోనూ పాటలు రాసింది, పాడింది, వాటికి మ్యూజిక్ కొట్టింది కూడా మన డేరా జనంలోనికి వెళతాడు. తన మీద వచ్చిన ఆరోపణలకు ఎవ్వరూ ఊహించని రీతిలో సమాధానం చెబుతాడు ఈ బాబా. తన ఆశ్రమంలో పనిచేసే పురుష భక్తులకు స్త్రీల మీద మనసు మళ్లకుండా ఉండేందుకు వాళ్లను మభ్యపెట్టి నపుంసక ఆపరేషన్లు చేయిస్తాడని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు 100 మందికి ఇలాంటి ఆపరేషన్లు చేయించాడు. కానీ దేనికి సాక్ష్యాలుండవు. కానీ డేరా బాబా భక్తుడైన హన్స్రాజ్ చౌహాన్ అనే లాయర్ ఈ నిజాన్ని చెప్పే వరకు ఎవ్వరికీ ఈ సంగతి తెలియదు. అయితే ఈ ఆరోపణలకు డేరా బాబా ఇచ్చిన రియాక్షన్ ఏమిటో తెలుసా? ఈ ఆరోపణలు నిజమని తేలితే తన తల నరుక్కుంటా అని సవాల్ విసిరాడు. దీంతో భక్తులతో సహా ఫిర్యాదుదారుడు కూడా సైలెంట్ అయిపోయాడు.
ఇక తన ఆశ్రమంలో సత్యాసౌదాలుగా మారిన మహిళలపై, అమ్మాయిలపై బాబా లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిపేవారన్న ఆరోపణలున్నాయి. నిజానికి ఈ దారుణాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. కానీ ఎవ్వరూ ధైర్యం చేసి వాటిని బయట పెట్టడానికి సిద్ధపడేవాళ్లు కాదు. 2002 సెప్టెంబర్ 24న ఓ మహిళా భక్తురాలు తనపై డేరా బాబా అత్యాచారం చేశారని అప్పటి ప్రధాని వాజ్పేయి సహా సిబిఐ, సుప్రీంకోర్టు ఇలా చాలా మందికి లేఖలు రాసింది. ఈ లేఖల్ని సీరియస్ గా తీసుకున్న కేంద్రం సిబిఐ ఎంక్వైరీ వేసింది. కానీ చాలా కాలం పాటు ఆ లేఖలు రాసిన అమ్మాయి ఎవరన్నది తెలియకుండా బాబా అనుచరులు జాగ్రత్త పడ్డంతో కేసు నీరు. కానీ 2004లో ఆ అమ్మాయిని సిబిఐ కనిపెట్టడంతో కేసు మళ్లీ ఊపందుకుంది. ఆపై మరో అమ్మాయి కూడా తనపై డేరా బాబా అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. ఈ 2 రేప్ కేసులే కాదు, 2002లో డేరా సత్యాసౌదా మీద వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను తాను కణతపై పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. కానీ తన తండ్రిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రామచందర్ కుమారుడు ఆరోపించడంతో ఈ కేసు కూడా అయ్యగారి మీద పడింది. ఇదిలా ఉండగానే డేరా సత్యాసౌదా మేనేజర్ రంజిత్ సింగ్ కూడా హత్యకు గురయ్యారు. డేరా అక్రమాలు బయట పెడతానని అన్నందుకే ఆయన్ను చంపేశారన్న ఆరోపణలున్నాయి. అప్పట్నుంచి ఈ కేసును నీరుగార్చడానికి బాబావారు చెయ్యని ప్రయత్నమే లేదు. తనపై వచ్చిన అత్యాచార ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి బాబావారు తనకు లైంగికంగా వేధించే సామర్థ్యం లేదని, తాను నపుంసకుండని 3 ఏళ్ల కిందట కోర్టుకు డాక్టర్ రిపోర్టులు కూడా సమర్పించారు. పదేళ్ల కాలంలో పంజాబ్లో మత కల్లోలాలు రేపేలా ప్రవర్తించారు. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ ను అనుకరిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసరడంతో అప్పట్లో హర్యానా, పంజాబుల్లో సిక్కులు, డేరాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లపై చాలా కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. తప్పు తనవైపే ఉందని తేలడంతో డేరా బాబా బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఆ కేసుల నుంచి తప్పించుకున్నారు. ఇంతేకాదు 2008లో తనపై జరిగిన దాడిలో డేరా బాబా తప్ప పక్కన ఉన్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కోసమే ఆయన ఈ ప్లాన్ వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇలా డేరా బాబా మీద ఎన్నో ఆరోపణలున్నాయి. కానీ వాటిలో వేటికి సాక్ష్యాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం డేరా బాబా పాపం పండింది. అత్యాచార ఆరోపణల్లో డేరా బాబాను దోషిగా సిబిఐ కోర్టు నిర్ణయించింది. ఆగస్టు 28న తీర్పుతో డేరా బాబా అరాచకాలకు తగిన శిక్ష పడబోతోంది.